ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఆ టైంలో ఆల్ హీరోస్ తో చేశారు కదా సార్ మీరు? అందరూ ఇంతే చెప్పాను కదా, మీరు వరుస పెట్టే ఒక లిస్ట్, ఆ లిస్ట్ అందరితో అక్కడితో అయిపోయింది. ఇంకా మద్రాసు వదిలేసి వదిలేసి వెళ్ళిపోవడం. మా అబ్బాయికి వాడు పెద్ద అయ్యాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడికి ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నాకు వేషాలు తగ్గాయి. సర్లే ఇక్కడ కూర్చొని చేసేదేమో అని వాడితో వెళ్ళిపోయి, అంటే టోటల్లీ కట్ ఆఫ్ ఇండస్ట్రీ. మీరు తమిళ్, మలయాళం కూడా చేశారు? మలయాళం, కన్నడ, మలయాళం చేశాను, హిందీ కూడా చేశాను. హిందీ శుభలేఖ, మన శుభలేఖ ఉంది కదా విశ్వనాథ్ గారు, అది హిందీలో నా వేషం నేనే చేశాను. అడిగారు ఆయన, మీరు హిందీ? పర్లేదు సార్, ఐఎమ్ కంఫర్టబుల్. ఐ వాజ్ ఇన్ బాంబే ఫర్ 3 years ఉద్యోగ రీతి ఆ రోజుల్లో. సో హిందీతో లాంగ్వేజ్ తో ప్రాబ్లం లేదు సార్ అన్నాను. ఆ రకంగా ఆ వేషం. ఈ సినిమాలోకి రాకముందు మీ నేపథ్యం ఏంటి? ఉద్యోగం ఏంటి? ఉద్యోగాలు ఏం చేశారు? నేను SSLC గ్రాడ్యుయేట్ అండి. SSLC గ్రాడ్యుయేషన్ ఏంటి మరి? అదే కదా, 3సారి పాస్ అయ్యాను. మార్చి పోయింది, సెప్టెంబర్ పోయింది, మళ్ళీ మార్చికి పాస్ అయ్యాను. డిగ్రీ లాగా 3 సంవత్సరాలు రాశారు. 3 ఏళ్ళు కష్టపడ్డా అయిందండి. ఆ గ్రాడ్యుయేషన్ ఏం ఉద్యోగం వచ్చిందో? L&T ఉంది కదా ఇప్పుడు, L&T. అది వైజాగ్లో వాళ్ళు ఈ పోర్ట్ బెర్త్స్ కట్టేవారు. అది L&T కాదు అప్పుడు దాని పేరు. సివిల్ వర్క్స్కి ECC అని ఉండేది, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, ECC. అందులో ఫస్ట్ జాబ్ అది మా మామయ్య రికమెండేషన్ ఏదో వచ్చింది. అక్కడ నుంచి ఇదే ట్రాన్స్ఫర్డ్ మీ టు బాంబే. బాంబేలో అప్పుడే ఒక 3 ఏళ్ళు ఉన్నా బాంబేలో. అక్కడ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు, మీరు ఎందుకు ఇలా దేశాలు పట్టు తిరిగేస్తారండి, ఇప్పుడు ఇండస్ట్రీ మునుపులా లేదు, సీరియల్స్ అవి బాగున్నాయి, ఇంకెక్కడికి వెళ్ళకండి అన్నాడు. నాకు అప్పుడు ఎక్కడికో పోవడానికి. ఆ రకంగా మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చానండి. హైదరాబాద్ సీరియల్స్ లో కూడా చేశారు. సీరియల్స్ చేసి మొదట వచ్చిన సీరియల్స్, తర్వాత వచ్చే సినిమాలు కానీ సీరియల్సే. నేను ఎవరితో కలవడం, అడగడం అదే ఉండదు సార్. అట్లా కాదు, అది దాన్ని ఏమనుకోవాలి అలా. ఇప్పుడు దీనికంటే ఈ ఇండస్ట్రీలో నిలబడటం కోసం, వేషాల కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఆ ప్రయత్నాలు చేయకుండా చేయకుండా ఏమి చేయను. అదే గర్వం. అది గర్వం అని కాదు, బట్ ఇట్స్ మై నేచర్. చొరవగా రాసుకు పూసుకొని అది ఒక్కొక్క మనిషి ఇక్కడ పద్ధతుల్లో అది ఉండాలి. అది తప్పకుండా చొరవగా పిఆర్ మెయింటైన్ చేయాలి. పిఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది లేదు, బొత్తిగా జీరో. ఎవరో సరదా పడి అనుకోకుండా వచ్చిన వేషాలు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి లాక్కొచ్చుకోవడానికి కూడా నేను ఎంత కష్టపడాల్సి వచ్చింది. అబ్బా, మీరు నమ్మరు సార్, ఇంటర్వ్యూలకి ఎంతమంది అడిగారు అండి. బికాజ్ ఇట్ ఇస్ ప్రభు. అయితే నాకు ప్రభు అంటే ఒక గౌరవం ఏదో ఉంది. వెరీ గుడ్ ఒపీనియన్ అబౌట్ యూ. అందుచేత వేస్తున్నానండి. మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఈజ్ మై లాస్ట్ ఇంటర్వ్యూ. అయ్యో ఇవ్వనండి, నాకు ఇంకేం కాదు, సిగ్గేస్తుంది. చెప్పడానికి ఏముంది? ఇప్పుడు నిజంగా మీలాంటి సీనియర్ నన్ను అభినందిస్తూ నా బుక్ చదివి రాసిన మీరు ఇంటర్వ్యూ ఎక్కడి నుంచో ఎక్కడికి, శూన్యం నుండి శిఖరాగ్రహం, శూన్యం, ఎంత చక్కగా ఉందండి. మీరు అంత రైటర్ అని నాకు తెలియదు రియలీ. నాకు ప్రభు గారు అంటే ఏదో జర్నలిస్టు, సినిమా కబుర్లు రాసుకుంటారు అనుకున్నా. దట్స్ వాట్ ఐ థాట్. బట్ యూఆర్ వెరీ గుడ్ రైటర్. థ్యాంక్ యూ సార్. ఆ బుక్ ఇచ్చినప్పుడే మీరు నన్ను అభినందిస్తూ మాట్లాడారు. అవును, అదేది ఏదో సభ, ఆ సభలో కలిసాం. అవును, పుస్తకావిష్కరణ సభ, చిరంజీవి గారు వచ్చారు. ఇదే పుస్తకం, ఈ పుస్తకం రిలీజ్ కే మీరు వచ్చారు. మిమ్మల్ని పిలిచాను నేను ప్రత్యేకంగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.